నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు ఒక ముఖ్య విషయం డిస్కస్ అయిపోతున్నాను మీతో. ముఖ్యంగా అన్నింటికంటే ముందు నా వ్యూవర్స్ అయితే ఉన్నారు, బిగ్ వాయిస్ టీవీ ప్రేక్షకులకి, వ్యూవర్స్కి అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విషయానికి వస్తే, మీరు తమిళనాడు చూసుంటారు. అభిమాన భక్త మహాశయులకు విజ్ఞప్తి, నిజంగా మీరు అభిమానులే, మీకు అభిమానించడమే తెలుసు, కానీ ఆ అభిమానం పరిధులు దాటిపోతుంది, చాలా ప్రమాదకర పరిస్థితులు పడిపోతుంది, చాలా ప్రమాదకర పరిస్థితులు పడిపోతుంది. మీ అభిమానం ఒక పరిధిలో ఉండాలి. ఎందుకంటే అది పరిధి దాటితే మిమ్మల్ని నాశనం చేస్తుంది, మీరు అభిమానించే హీరో ప్రతిష్టను దిగజారుస్తుంది. ఇప్పుడు చూశారు కదా, ఒకరు ఇంకో హీరోని ట్రోల్ చేయడము చేస్తే వాళ్ళు గమ్ముంటారా? పొట్టించుకున్నవాడు తిట్టించుకున్నవాడు గమ్ముండరు కదా. ముఖ్యంగా వాళ్ళు గమ్మున వాళ్ళ అభిమానులు గమ్ముండరు కదా. దీనివల్ల ఇక్కడ ఘోరమైన విషయం ఏంటంటే, ఏ హీరో కూడా వీటిని ఖండించకపోవడం అనేది మరీ ప్రమాదకరమైన విషయం. ఖచ్చితంగా ఖండించాలి. ఎవరు నాయనా ఇలా కాదురా, తప్పురా, మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండిరా అని చెప్పాలి. ప్రతి హీరో చెప్పాలి. అంతేగాని నేను విన్నాను, కొంతమంది పని కట్టుకొని అతడు నాకు యాంటీగా ఉన్నా, నాకు పోటీగా ఉన్న హీరో సినిమాను ఫ్లాప్ చేయించాలని చెప్పేసి డబ్బులు కూడా ఖర్చు పెడతాంట. ఎంత దుర్మార్గం సరే నువ్వు చేసేవి బాగానే ఉంది. అవతల హీరో గమ్ముంటాడా? ఒకసారి గమ్ముంటారు, రెండోసారి, మూడోసారి అతను కూడా రియలైజ్ అవుతాడు, అతను కూడా ఖర్చు పెడతాడు. ఇంకా సినిమా ఏమవుద్ది? ఒకసారి ఆలోచించండి. మీ ఇమేజ్ ఏమవుద్ది చెప్పండి. మీరు మీ ఫ్యాన్స్ని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ మిగతా వాళ్ళ దగ్గర మీ పురుగు మీరు తీసుకుంటున్నారు. మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అది మీకు ఆనందంగా ఉందే? మీరు వీలైతే హీరోలందరికీ నేను చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను, ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు వీలైతే అడిగి మరీ ఆ ఈవెంట్కి వెళ్ళండి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళండి. జనాల్లో ఒక పాజిటివ్ థాట్ని క్రియేట్ చేయండి. వాళ్ళు ఒకటే, ఇక్కడ పోటీ లేదు, అందరూ ఒకటే. ఎంకరేజ్ చేయండి. ఆ సినిమా హిట్ కావాలని కోరుకోండి. ఆ స్టేజ్ మీద చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ నేను కోరుకునేది ఏమంటే, మెగా హీరోలు, నందమూరి హీరోలు, ప్రభాస్ గారు ప్రభాస్ ఫ్యాన్స్, అంటే ప్రభాస్ గారు, తర్వాత మహేష్ ఘట్టమనేని వంశం, అలాగే వెంకటేష్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా ఒకరి మూవీ ప్రీ రిలీజ్కి లేదా ఒక్కరు కండక్ట్ చేసినటువంటి ఫంక్షన్కి మిగతా వాళ్ళు వెళ్ళాలి. ఏమయ్యా పిలవకపోతే ఏమయ్యా నన్ను పిలవలేదేమి అని అడిగి మరీ వెళ్ళగలిగితే, మీ దగ్గర ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది అని జనాలకు తెలిస్తే, ఆ పాజిటివ్ వెళ్ళిపోతే ప్రతి సినిమాని ప్రతి ఒక్కడు చూస్తాడు. అప్పుడు చూడండి కలెక్షన్ ఎలా ఉంటాయో. ఒక హీరోని ఆ హీరో ఫ్యాన్స్ వరకే చూడడం ఎలా ఉంటుంది, ఒక హీరో సినిమాని మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా చూడడం ఎలా ఉంటుంది చూడండి. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు కలెక్షన్లు ఎలా ఉంటుంది, మీ రేంజ్ ఎలా ఉంటుంది, మీ మార్కెట్ ఎలా ఉంటుంది, మీ లాభాలు ఎలా ఉంటాయి చూడండి, మీ గౌరవం ఎలా ఉంటుంది చూడండి. టాలీవుడ్ అంటేనే ఒక బ్రాండ్లా రావాలి. అంతేగాని నేను వాడిని తొక్కేస్తా, నేను వీడిని తొక్కేస్తా, వాడు గమ్ముంటారు కదా. ఇప్పుడు కింద పట్టవాడు గమ్ముంటాడా? పైకి లేచి తిరగబడతాడా? అదే జరగద్ది. మీరు ఆ సినిమాని తొక్కేస్తే వాళ్ళు మీ సినిమాని తొక్కేస్తారు. ఇంతేనా? ఈ మధ్యలో ఫ్యాన్స్, వివేకం లేని అవివేకపు ఫ్యాన్స్. నిజంగా వివేకం లేదు. ఇక్కడ అభిమానులు కూడా చెప్తున్నాను నేను, నిజంగా మీరు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, హీరోలకి కోట్లాది మంది అభిమానులు. మళ్ళీ మీలో ఎన్ని పేర్లు వాళ్ళకి తెలుసు, ఆ హీరోలకు తెలుసు. మీలో కుటుంబ సమస్యలు మీ హీరోలకి ఎన్ని తెలుసు. మీ కుటుంబ సమస్యల్ని వాళ్ళు ఎప్పుడైనా సమీక్షించారా, పరిశీలించారా, పరిష్కరించారా? అర్థమవుతుందే. నేను ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, చాలా మంచి సినిమా, ఆంధ్రాకి తాలూకా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, కానీ బ్యాడ్ లైఫ్ చూడలేదు. హిట్ చేయాల్సిన సినిమా అది. ఎందుకంటే ఒక అభిమాని చేసే తప్పుని ఒక హీరో ఖండిస్తాడు. నేను ఏం చేయలేదురా, నేను నీకేం చేయలేదు, నువ్వెందుకు నాకు ఇంతగా చేసావు, ఇంత త్యాగాని, ఇన్ని అమ్ముకున్నావు, ఇంత చేసుకున్నావు అని అడుగుతారు. కరెక్ట్. అలా ఎంతమంది హీరోలు అడుగుతున్నారు?
నేను మీకేం చేయట్లేదురా, నేను చేసింది యాక్షన్, అవునా కదా? హీరోలు చేసేదంతా యాక్షనే కదా. వాళ్ళ మాట వాళ్ళది కాదు, వాళ్ళ డ్రెస్సు వాళ్ళది కాదు, వాళ్ళ ఫేస్ రియల్ ఫేస్ కాదు, వాళ్ళు పాడే పాట వాళ్ళది కాదు, వాళ్ళు వేసే డ్యాన్స్ వాళ్ళది కాదు. అందరూ కలిపి సమిష్టి కృషి చేస్తే ఆ హీరో ఎలివేట్ అవుతాడు. కొన్ని రిస్కీ ఫైట్లు, రిస్కీ షాట్లు అయితే డూబ్దాలాగి చేస్తారు. ఇంకా హీరో గారు గొప్పతనం ఏముంది? అది మీకే తెలుసు, హీరోలకు కూడా తెలుసు, అభిమానులకు కూడా తెలుసు. కానీ ఎందుకు ఈ వెర్రి వేలం నాకు అర్థం కాదు. కాబట్టి అభిమాన భక్త మహాశయులకి విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకే హీరోలకి మాట చెప్పాను, మీరు కూడా వినండి. ఇది అభిమాన భక్త మహాశయులారా వినండి. హీరోలు ఎప్పుడు మన ఇంటి కొంప వైపు కూడా రారు, మనం ఎలా ఉన్నాం కూడా తెలియదు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతుంటే ఫ్యాన్స్ షో అని వేసేవాడు. ఆ ఫ్యాన్స్ వాళ్ళు కొన్ని ఫ్రీ టికెట్లు ఇచ్చేవాడు కూడా, ఏర్పాటు చేసేవాడు. కానీ ఈరోజు ఫ్యాన్స్ అని చెప్పేసి, ఫ్యాన్స్ కోసం చెప్పేసి ప్రీమియర్ షోలు అని చెప్పేసి, ఇంకా ఎర్లీ మార్నింగ్ షోస్ అని చెప్పేసి రేట్లు పెంచేసి, అంటే ఫ్యాన్స్ దగ్గరే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు హీరోలు. ఫస్ట్ 2 రోజులు ఫస్ట్లో ఎవరు వెళ్తారు సినిమాకి? ఫ్యాన్స్ వెళ్తారా, వేరే వాళ్ళు వెళ్తారా, కామన్ పీపుల్ వెళ్తారా? వెళ్ళరు, ఫ్యాన్స్ వెళ్తారు. అంటే డబ్బులు ఎక్కువ పెట్టి కొనేది ఎవరు? అంటే హీరో గారు తన ఫ్యాన్స్నే దోపిడీ చేస్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు? మీరు నమ్మే మీ హీరో గారు మీ దగ్గరే దోపిడీ చేస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ బాగా గ్రహించి అభిమాన భక్త మహాశయులకు మరోసారి విజ్ఞప్తి, మీరు రెచ్చిపోబాకండి. మీరు రెచ్చిపోయి హీరో కోసం, హీరో అభిమానం ఉంటుంది, కడుపులో పెట్టుకోండి. అవకాశం ఉంటే చూడండి, అవకాశం ఉంటే. అంతేగాని ఇంట్లో ఇబ్బంది పెట్టి, కాలేజీ ఎగ్గొట్టి, చదువులు ఎగ్గొట్టి, పనులు ఎగ్గొట్టి, ఉద్యోగాలు ఎగ్గొట్టి కాదు. అవకాశం చూసుకొని సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. అది లైఫ్ కాదు, అది మన జీవితం కాదు. మనకి జీవితం కాదు, సినిమా లేకుండా మనం బతకచ్చు. కానీ కాలక్షేపం కోసం, టైంపాస్ కోసం సినిమా అలా చూడాలి. కాబట్టి చూడండి. సరే, అభిమానం ఉంది, 2 సార్లు చూడండి, వీళ్ళు చూసుకొని. అంతేగాని మనం సినిమా అయ్యే లోకం వేసుకొని ఎదుటి మన హీరో కాకపోతే వేరే వాళ్ళని, వేరే హీరోలు ఇది చేయాలా, ఆ సినిమాని తొక్కేయాలా, వాళ్ళు గమ్ముంటారు కదా. ప్రతి అభిమాని కూడా వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలంటే మిగతా హీరోల్ని గౌరవించాలా. ప్రతి హీరో కూడా ఇదే తెలుసుకునేలా మీరు చేయాలి. మేము చూస్తేనే కదా మీ సినిమా హిట్ అవుతాయి అని ఇది వాళ్ళకి తెలియజేయాలి. చూడండి, మీరు ఎప్పుడైతే ఒక ఎక్స్ట్రా అనే వేరే హీరోని ఇబ్బంది పెట్టకుండా ఉంటారో వాళ్ళు ఇబ్బంది పెట్టరు. అప్పుడు ఆటోమేటిక్గా ఉంది ఆ సినిమాకి స్టోరీ బాగుంటే, డైరెక్షన్ బాగుంటే పాజిటివ్ టాక్ వస్తుంది, వీళ్ళు అందరూ చూస్తారు, కలెక్షన్ బాగుంటాయి. లేదంటే వీళ్ళు చేసేదాని వల్ల, మీరు చేసేదాని వల్ల ఆ సినిమా పడిపోతుంది, వాళ్ళు చేసిన వల్ల మీ సినిమా పడిపోతుంది. మీ హీరోలకి లేనిపోయిన డ్యామేజ్, పలానోడు ఇట్లా, పలానోడు ఎట్లా, ఆ హీరో ఎట్లా కరెక్ట్ కానే కాదు. కాబట్టి మరోసారి అభిమాన భక్త మహాశయులారా గమనించండి. మీకు విజ్ఞప్తి అంటే, మీరు ఇతర సినిమాలని వ్యతిరేకంగా చెప్పి తొక్కే ప్రయత్నం చేయబాకండి. మన ఎవరి హీరో గురించి వాళ్ళు చెప్పుకోండి, ఇబ్బంది లేదు. కానీ మీరు చేసే ప్రయత్నం వల్ల మీ హీరో కూడా తర్వాత డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఇలా జరిగింది, రేపు వాళ్ళు మిమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పుడైతే వాళ్ళ సినిమాని తొక్కేస్తారంటారో, ఇది చేయాలని చూస్తారో, వాళ్ళు అలాగే చేస్తారు, ఇద్దరు నష్టపోతారు. కాబట్టి ఎవరికి వాళ్ళగా. ఇంకొకటి, మరీ బట్టలు చించుకొని అంత అభిమానం అవసరం లేదు. అభిమానం కడుపులో ఉన్న అభిమానమే. తల్లికి బిడ్డ మీద అభిమానం ఉంటుంది, అంత మాత్రం చేత ఎత్తుకొని ఊరంతా తిరగదు కదా, ఊరేగింపులాగా. కడుపు ఏ పని ఎక్కడున్నా కడుపులో ఆ బిడ్డ మీద అభిమానం ఉంటుంది. అట్లాగే హీరో మీద అభిమానం పెట్టుకోండి. దానికోసం బట్టలు చించుకోవడం, అప్పులు చేసుకోవడం, నానా యాగి చేసుకోవడం, హీరో వాళ్ళతో గొడవలు పెట్టడం చాలా తప్పు. ఇది గ్రహించి మసులుకుంటారని ఈ యొక్క అభిమాన భక్త మహాశయులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. నమస్కారం.